ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. అది జనసేన నుంచి ఒక కీలక నేతకి మంత్రివర్గంలోకి ఎంట్రీ, టీడీపీ నుంచి ముగ్గురు మంత్రులు బయటకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాలు గెలుచుకున్నాయి. ఆ తర్వాత మంత్రివర్గాన్ని నియమించేటప్పుడు ముఖ్యంగా 24 మంది మంత్రులు అయితే చూడదక్కించుకోవడం జరిగింది. అందులో టీడీపీకి సంబంధించి 20 మంది మంత్రులు అయితే ఉన్నారు. ఆ 20 మంది మంత్రుల్లో కూడా 10 మంది కొత్త వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూనియర్లకి సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం దక్కించడం జరిగింది. ఎందుకంటే రాజకీయంగా ఎదుగుదల కోసం వాళ్ళు నేర్చుకోగలుగుతారు, నైపుణ్యం చూపించుకోగలుగుతారు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటు జనసేన వైపు నుంచి 3 మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నాగబాబు గారికి జనసేన తరపు నుంచి 4వ మంత్రిగా అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది. ఇంకా బీజేపీ తరపు నుంచి ఒక వ్యక్తికి అయితే మంత్రి పదవి అనేది దక్కడం జరిగింది. ఇప్పుడు బీజేపీ కూడా ఒక మంత్రి పదవి ఆశిస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో 24 మంది మంత్రులు అయితే ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా అయితే ఉంది. అంటే 25 మందికి 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి అయితే ఖాళీగా ఉంది. ఆ ఒక ఖాళీగా ఉన్న స్థానం ఏదైతే ఉందో ఆ మంత్రి పదవిని నాగబాబు గారికి జనసేన తరపున కట్టబెట్టడం జరుగుతుంది. కానీ అదే సందర్భంలో ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలల సమయం అయింది. ఇంకొక నెల పూర్తి చేసుకుంటే ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాదిలో కీలకంగా ఎవరైతే ముఖ్యంగా మంత్రివర్గంలో కొత్తగా వచ్చిన జూనియర్లో ఎవరైతే పనితనం కనబరుచుకోలేకపోతున్నారో, ఎవరైతే సరిగ్గా పనిచేయలేకపోతున్నారో, పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఎక్కువగా ఉంటున్నాయో, వాళ్ళ వల్ల సమస్యలు ఏవైతే ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళని కొంతమందిని ఫిల్టర్ చేయడం జరిగింది. దాదాపుగా 6 నుంచి 8 మంది వరకు కూడా ఫిల్టర్ చేయడం జరిగింది. కానీ మొదటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముందుగా 3 మంత్రులు అయితే, అది కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 3 మంత్రులను అయితే ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. అంటే మంత్రివర్గం నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. ఆ 3 మంత్రుల ప్లేస్ లో కీలకంగా చూసుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఆ 3 మంత్రుల్లో కీలకంగా ఇప్పుడు బీజేపీ తరపు నుంచి కూడా ఇంకొక మంత్రి పదవి అనేది ఆశించడం అయితే జరుగుతుంది. అందులో కీలకంగా ఇప్పటికే బీజేపీ తరపు నుంచి సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అవకాశం దక్కడం జరిగింది. ఇంకొక బీజేపీ నేతకి ఇంకొక మంత్రి పదవి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంకోవైపు జనసేన తరపు నుంచి కీలకంగా చూసుకుంటే నాగబాబు గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆల్రెడీ ఎమ్మెల్సీని చేశారు. కొద్ది రోజుల్లోనే మంత్రివర్గంలోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంత్రివర్గంలో చాలా కీలకంగా చూసుకుంటే ఇప్పటికే కూడా 24 మంది ఉంటే 25వ వ్యక్తిగా జనసేన తరపు నుంచి నాగబాబు గారు రావడం జరుగుతుంది. కానీ ఆయన వచ్చిన తర్వాత టీడీపీలో ఎంతమంది అయితే కొంతమంది పని చేయలేకపోతున్నారో, కొంతమంది అంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నారో, పెండింగ్ ఫైల్స్ ఎక్కువ అవుతున్నాయో, వాళ్ళకి ఇచ్చిన శాఖ మీద పట్టు సాధించలేకపోతున్నారో వాళ్ళని మంత్రివర్గ విస్తరణలో భాగంగా బయటకు తీసేయడం అయితే జరుగుతుంది. అయితే బీజేపీ నుంచి కొత్తగా ఒక మంత్రి పదవి అనేది ఆశించడంతో ఆ పదవి ఎవరికి వస్తుందనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాని మీద కూడా బీజేపీ అధిష్టానం అయితే కొంత కసరత్తు చేయడం అయితే జరుగుతుంది. ఇంకోవైపు ఇటు టీడీపీ తరపు నుంచి 3 మంత్రులు అయితే తీసేయడం జరుగుతుందో ఆ 3 ప్లేస్ లో ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే దాని మీద కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సరే ఏపీ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసేన తరపు నుంచి నాగబాబు గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టీడీపీ తరపు నుంచి 3 మంత్రులు అయితే బయటికి వెళ్ళబోతున్నారు. ఇంకొకటి అనూహ్యంగా చూసుకుంటే బీజేపీకి ఒక మంత్రి పదవి ఇచ్చినట్లయితే కొత్తగా బీజేపీ తరపు నుంచి ఒక మంత్రివర్గంలోకి రావడం జరుగుతుంది. లేదు అని అంటే మిగిలిన 3 మంత్రులు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది? రాష్ట్ర మంత్రివర్గంలో ఎటువంటి విస్తరణ జరుగుద్ది, ఎవరెవరు పదవులు కోల్పోతారు, ఎవరు పదవులు వస్తాయి అనేది మనం అయితే ఎదురు చూడాలి.